యోబు గారికి వచ్చిన కష్టాలు ఎవరికైనా వస్తాయి భూమి మీద? ఏదో చెప్పండి. పెద్ద దొంగ నుంచి గాలి రాదు, చిన్ని గడ్డి పరక నుంచి గాలి రాదు, అవునా కదా? ఎలాస్టిక్ లా అని ఒకటి ఉంటుంది ఫిజిక్స్లో, ఎంత లాగ్గలం అంతే, ఎక్కువైతే తెగిపోద్ది. అందుకే పౌలయ్య గారు కూడా కొరింథీ సంఘానికి రాస్తే ఏం చెప్పాడు? నేను సహించినంత మట్టుకే శోధించామన్నాడు, అవునా కదా? యోబు విషయంలో అలా కాదు, పీక్సేక ఏమండి ఒక్క రోజులో అన్నీ కోల్పోయాడండి. అమ్మ నా వైపు చూడండి, ఒక్క రోజులో అన్నీ కోల్పోయాడు. అలా నిలబడి ఉన్నాడు. ఒక రోజు ఒక దిక్కు నుంచి ఒకే సమాచారం, అంటే అన్ని రోజులు అదే సమాచారం, ఒకే రోజు వచ్చిన సమాచారాలన్నీ. యోబు గారు నీ 7,000 గొర్రెలు ఒకే రోజు చచ్చిపోయాయ్యా, అవునా? ఇంకో దిక్కు నుంచి ఇంకో సమాచారం అదే రోజు. యోబు గారు నీ 3,000 ఒంట్లో ఒకే రోజు చచ్చిపోయాయా, అవునా? అదే రోజు ఇంకో దిక్కు నుంచి ఇంకో. యోబు గారు నీ 1,000 ఎడ్లు ఒకే రోజు చచ్చిపోయాయా, అదే రోజు ఇంకో దిక్కు నుంచి ఇంకో. యోబు గారు నీ 500 ఆడుగాడిదలు ఒకే రోజు చచ్చిపోయా, మళ్ళీ అదే రోజు ఇంకో దిక్కు నుంచి ఇంకో సమాచారం. యోబు గారు నీ కడుపును పుట్టిన 10 మంది పిల్లలు అదే రోజు చచ్చిపోయారయ్యా. యోబు గారికి మిగిలింది ఏంటి తెలుసా? బూడిద. బూడిదలో కూర్చొని చిల్లా పెంకులతో గోక్కుంటున్నాడు అంతే. అట్ట ఖర్చు పెడితే బూడిద మిగులుద్దురు అంటారే, యోబు గారికి మిగిలింది అదే చివరికే. అప్పుడు ఆ సమయంలో భార్య వచ్చింది, ఇంకా యథార్థత వదలవా నువ్వు? ఏం సాక్ష్యం అండి ఒక భార్య భర్తను గురించి ఇచ్చిన సాక్ష్యం, ఎంత యథార్థవంతుడండి. యోబు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు 1వ అధ్యాయం 11వ వచనం, అంతే నమ్మకస్తుడు యథార్థవంతుడు లేడని. మళ్ళా ఇక అదే అధ్యాయం, అది వెంటనే ఇంకో అధ్యాయంలో తన భార్య వచ్చి చెప్పేస్తుంది, ఇంకా యథార్థత వదలవా బాబు నువ్వు? అసలు ఏంది అసలు? దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదా? నోటి మాటతోనైనా కంటి చూపుతోనైనా పాపం చేయని వ్యక్తి కదా ఆయన. స్తోత్రం చెప్దాం అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యథార్థత వదలవా? ఇంకంతేనా? అని దూషించి చచ్చిపోరాదా? చే